బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి నేతలంతా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా గద్వాల నుంచి సరితా తిరుపతయ్య సైతం జీవన్ రెడ్డి దారిలోనే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీలోని ముఖ్య నేతలంతా ఇలా వరుస పెట్టి కాంగ్రెస్ను వీడడానికి గల కారణాలేంటి? బీఆర్ఎస్ పార్టీలోకి వెళితే వారికి ఎలాంటి పదవులిచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్న నేతలను ఆపేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రాజకీయాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతల మధ్య జరుగుతున్న వర్గ పోరు నిత్యం చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన సరితా తిరుపతయ్య ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇటీవలే మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సరిత కూడా అతని బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ అధిష్టానం పైన గుర్రుగా ఉన్న సరిత పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారట. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆగడాలు మితిమీరిపోయాయని అధిష్టానానికి ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదనకు గురైనట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుందని సరితా తిరుపతయ్య నిరూపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాలను అన్నీ తానై దగ్గరుండి మరీ నడిపించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని జిల్లాల్లో బతికించారు. కానీ అనూహ్యంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి బండ్ల సరితల మధ్య వర్గపోరు మొదలైంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో తమకంటే తమకు సీట్లు కావాలని అధిష్టానం వద్ద పట్టుపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడంలో ఎమ్మెల్యే బండ్ల సక్సెస్ అయ్యారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సరితా తిరుపతయ్య ఇక పార్టీలో ఉండడం దండగా అనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి దారిలోనే సరిత వెళ్లేందుకు చాలా కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల లిస్టులో జగిత్యాల నుంచి సంజయ్, గద్వాల నుంచి బండ్ల ఇద్దరు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వీరిద్దరి వల్ల స్థానికంగా జీవన్ రెడ్డి, సరితా తిరుపతయ్యలు చాలా బాధపడుతున్నారు. వలసలు వచ్చిన వీరిద్దరికి కాంగ్రెస్ అధిష్టానం నెత్తిన పెట్టుకొని ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉంటూ సేవలందించిన జీవన్ రెడ్డి, సరితలను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాహాటంగా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పినా అధిష్టానం పట్టించుకోవడం లేదని వారు ఆవేదనకు లోనైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక పార్టీని వీడడమే దీనికి పరిష్కారం అని భావించి ఇటీవలే జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు అదే బాటలో సరితా తిరుపతయ్య కూడా నడవబోతున్నారని చర్చ నడుస్తోంది. జీవన్ రెడ్డి, సరితా తిరుపతయ్యలు బీఆర్ఎస్లో చేరితే ఆ పార్టీలో వారికి సముచితమైన గౌరవం దక్కదనే విమర్శలు వస్తున్నాయి. కానీ జగిత్యాల, గద్వాల ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కాబట్టి సరిత గనక బీఆర్ఎస్లో చేరితే రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో ఆమెను అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంది. జగిత్యాలలో అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నేతలంతా ఇలా వలస వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లో చేరకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర నాయకులతో పాటు ఢిల్లీ నుంచి కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన ఎవరి మాట వినకుండా పార్టీని వీడారు.
సరిత తిరుపతయ్య కూడా పార్టీని వీడుతున్నారని తెలియడంతో ఆమెను ఆపేందుకు సీఎం రేవంత్ రెడ్డి, నటరాజన్, ఎంపీ మల్లు రవి, జూపల్లి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేందుకే ఫిక్స్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. సరిత కనుక కాంగ్రెస్కి గుడ్ బై చెబితే మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. సరిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తి నెలకొంటోంది.